హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా ఊరు దగ్గర ఒక అడవికి అయితే వెళ్తున్నాం. ఒక ప్రత్యేకమైన ఫుడ్ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మరి అడవికి వెళ్తున్నాం కాబట్టి మరి టవల్ మన గొడ్డలిగా తీసుకెళ్తున్నారు ఉంటాయి చెట్లకి, వాటిని అయితే తొలగించుకోవాలి మేము. దగ్గర నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అడవికి అయితే. దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా కొండలు, అదే అనమాట అడవి. ఫ్రెండ్స్ బైక్ అక్కడ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. అదిగో ఫ్రెండ్స్ కొండ అయితే. ఇప్పుడు ఆ కొండ అవతలకి దిగాలి ఫ్రెండ్స్. కొండ అవతల ఇంకా ఉంటాయి, ఆ కొండ అవతల చెట్లు ఉండేది. చూడండి ఫ్రెండ్స్ మా అడవి. ఫ్రెండ్స్ కొండలు అయ్యో వాళ్ళు నీళ్ళు తెచ్చుకో. ఏం చేద్దాం? హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మనమైతే లొకేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మరి మనం ఇప్పుడు మనకన్నా కనిపిస్తుంది కదా, మరి ఆ కొండ ఎక్కి అవతలకి దిగాలి. దిగిన తర్వాత అయితే చెట్లు కనిపిస్తాయి, చూద్దాం. మీకు కూడా చూపిస్తాను, మాతో పాటు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే కొండ ఎక్కుదాం. రహదారిలో నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ మా బావ చెబుతుండు, జింకలు అడవి పందులు ఉంటాయంట. చూడండి ఫ్రెండ్స్ కొండ మీద వ్యూ చూపిస్తా. ఫైనల్లీ కొండ మీదకైతే రీచ్ అయిపోయాం. కింద వ్యూ చూడండి. ఇప్పుడైతే ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయో ఎతకాలి. నాతో పాటు రండి, ఎతుకుతాం. మీరు చూసినట్లయితే ఇదంతా అడివే, మొత్తం అడివే. మన కనుచూపు మేర కూడా ఏం లేదు, మొత్తం అడివే ఉంది. మొత్తం కొండలు, మొత్తం చెట్లు. ఇప్పుడైతే మనం ఇక్కడ కిందకైతే వెళ్ళాలి, ఇటు కిందకి వెళ్ళాలి. ఒక చెట్టు కింద అయితే ఆగాము మేము రిలాక్స్ అవ్వడానికి. దీనికైతే కాయలు చాలా ఉన్నాయి. మరి కాయల పేరే తెలియదు, వీటిని తినొచ్చని కూడా పెద్దవాళ్ళు చెప్పారు. ఈ కుదిరితే వీడి మీద కూడా ఒక వీడియో చేస్తాను. కాయ అయితే ఇలా ఉంటుంది. దీన్నైతే ఎండిపోయిన తర్వాత తినొచ్చు అని అయితే అన్నారు మా పెద్దలు. నేనైతే తిరిగి అయితే అలసిపోయాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఆ చెట్టుని అయితే కనిపెట్టాం మేము. దానికి ఫ్రూట్ చూపిస్తాను ఇప్పుడు నేను. చూసారు కదా, ఇగో ఫ్రూట్ అయితే ఎలా ఉంటుంది. ఇదైతే మ్యాక్సిమం పండలేదు. దీని అయితే బియ్యంలో కనుక పెడితే పండిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయి, కానీ కాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒక్క చెట్టుని అయితే మేము కనిపెట్టాము. ఆ చెట్టుకైతే 4-5 కాయలు అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు మీకు ఆ చెట్టుని కూడా చూపిస్తాను. ఇదే ఆ చెట్టు. మీరు చూస్తే ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో చెట్టు అయితే ఇలా ఉండిద్ది. ఇదిగో కాయలు, ఇదిగో కాయలు ఇదిగో ఇలా ఉంటాయి. చాలా సేపు అయితే ట్రై చేసాం. చెట్లు ఉన్నాయి కానీ కాయలు అయితే కనపడలేదు.
ఫైనల్లీ ఒక చెట్టుకి కాయలు కానొచ్చాయి. అవి కూడా పండలేదు ఫ్రెండ్స్, ఓన్లీ పచ్చి కాయలే కానొచ్చాయి. ఎక్కువ కోసుకోవట్లేదు. ఇంకా వెళ్ళి చూడాలి, దొరుకుతాయి పక్క. చూసారు కదా ఫ్రెండ్స్, కాయలు అయితే కింద కూడా ఉన్నాయి. ఈ చెట్టుకి అయితే చాలా బాగా ఉన్నాయి కాయలు. మనం చెట్టు అయితే ఇది పైన చూసుకున్నట్లే చెట్టు కూడా మంచి హైట్ ఉంది. కాయలు పైన కూడా చాలా ఉన్నాయి. మరి వాటిని ఇప్పుడు మనం తీయడానికి మన కుర్రోడు అయితే ఎక్కుతున్నాడు పైకి. చూద్దాం ఏమైనా పండిన ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఫైనల్లీ కాయలు అయితే మనం రిసీవ్ చేసాము. ఇంటికైతే వెళ్తున్నాం, ఇంకా దొరికితే ఏమని చూస్తున్నాం, ట్రై చేస్తాం. ఇంకా దొరికితే చాలా చెట్లు ఉన్నాయి ఇంకా ముందు చూద్దాం. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, కానీ ఈ చెట్టుకైతే చాలా చాలా చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే వద్దు, మనం ఇంకా ముందుకైతే వెళ్దాం, చూద్దాం. చూడండి, ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాం. ఇప్పుడు మా అజయ్ అన్న ఇది అయితే కుట్టేస్తున్నాడు. ఇప్పుడు చూసారు, చాలా డేంజర్ అండి. ఇక్కడ రావాలంటే చాలా డేంజర్, మనం తొందరగా రాలేము. ఫైనల్గా అయితే మనం కొన్ని కాయలు అయితే ఏరుకున్నాము. వీటిని అయితే ఇంకా మగ్గలేదు. వీటిని తీసుకెళ్ళి బియ్యంలో కానీ లేకపోతే గడ్డిలో కానీ పెట్టుకుంటే ఒక 1 డే 2 డేలో మగ్గిపోతాయి. వీటి పేరు అయితే టూక్ కాయలు అని అంటారు, కానీ దాని పేరు కూడా మనకు సరిగ్గా పలకం చేత కాదు. పెద్దలు కూడా టూక్ కాయలు అని చెప్పారు. ఇట్లా ఫైబర్ చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా. పెద్దవాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంటాయని. అప్పట్లో వాళ్ళు బర్రెలు కానీ వచ్చేది ఇక్కడ కోసుకొని తినేవాళ్ళంట. మా చెప్తే మేము ఇవాళ అయితే వచ్చాం. దీని గురించి చాలా మందికి తెలియదు, అదే తెలియపరుద్దామని చెప్పేసి మేమైతే అడిగికి వచ్చాం. చాలా తిరిగాము, కష్టపడ్డాం. ఫైనల్గా అయితే దొరికాయి కొన్ని. వీటిని రకరకాల ప్లేసులలో రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు, కానీ మనకి దీని ఒరిజినల్ పేరు అంటే కూడా తెలియదు. మా సైడ్ అయితే వీటిని టూక్ కాయలు అని అంటారు. వాటి పేరు కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను. మీరు ఎప్పుడైనా సరే ఈ కాయలు తిన్నా కానీ మీకు ఈ కాయల గురించి తెలిసినా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో వీటి గురించి తెలిసిన వాళ్ళు. ఇట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పుడు దాకా మన ఛానల్ని చూస్తూ ఉండండి. అంటిల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.